నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. పార్టీ మనుగడ, భవిష్యత్తు కోసం విరామం లేకుండా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే చేరికల విషయంలో స్పీడ్ను పెంచుతున్నారు. చేరికల విషయంలో వెనక్కి తగ్గొద్దని అధిష్టానం కూడా తేల్చి చెప్పడంతో రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ మరింత ఊపందుకుంది. బుధవారం ఏఐసీసీ పెద్దలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరబోయే ఎమ్మెల్యేల జాబితాను ఢిల్లీ పెద్దలకు అందించారు. ఎమ్మెల్యేల చేరిక సమయంలో పార్టీ నేతల్లో ఎలాంటి అసంతృప్తి లేకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. గందరగోళానికి తావు లేకుండా చేరికలను డీల్ చేయాలని, పార్టీకి సంస్థాగతంగా చేరికలు తప్పనిసరి అని ఏఐసీసీ నేతలు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో సీనియర్లకు ప్రాధాన్యతను తగ్గించవద్దని సూచించారు. రాష్ట్రంలో బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని, ఈ మేరకు చేరికలను ప్రోత్సహించాలని ఢిల్లీ పెద్దలు చెప్పగా, అసెంబ్లీ సమావేశాల్లోపే 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని రేవంత్ స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని హైకమాండ్ కు రేవంత్ ఇచ్చిన జాబితాల్లో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల కేసీఆర్ అత్యవసరంగా నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు ఎవరు అనేది గులాబీ శిబిరంలో కలవరం మొదలైంది. పార్టీలో చేరే ఎమ్మెల్యేల పేర్లు చివరి వరకు లీక్ కాకుండా రేవంత్ అడుగులు వేస్తుండటంతో ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, బుజ్జగించడం గులాబీ బాస్ కు పెద్ద టాస్క్ గా మారింది. అయితే ఈ 11 మంది చేరిక ఒక్కసారి ఉండనుందని తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరందరికీ టచ్ లో ఉన్నారని సమాచారం. సీఎం రేవంత్ చెప్పినట్లు వెనక నుంచి కథతో నడిపిస్తున్నారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ లో చేరే వారిలో మాజీ మంత్రులు కూడా ఉన్నారట. మరి వారు ఎవరు అనే దానిపై క్లారిటీ రావాలంటే చేరికలు జరిగే వరకు ఆగాల్సిందే.